సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 29వ తేదీన చోడవరంలో పర్యటించనున్నారు. భారీ బహిరంగ సభలో కూడా పాల్గొనున్నారు. ఈ సభకు సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు. సార్ చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఏ విధంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు? మీరే చూశారు కదండి, మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర కార్యక్రమం పెద్ద ఎత్తున అనూహ్యమైనటువంటి స్పందన. మొత్తం ఇంచుమించు టోటల్గా మనకున్నటువంటి అన్ని జిల్లాలు, కొత్తగా ఏర్పడినటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఒక్కో జిల్లాకు ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకుని మొత్తం ఇంచుమించు 25 సభల పైనే పెట్టినటువంటి సభలు మేమంతా సిద్ధమని ఎంత అనూహ్యమైనటువంటి స్పందన వచ్చిందో, ఎంత అద్భుతమైనటువంటి ఉత్సాహం కేడర్లో కానీ, లీడర్స్లో కానీ, ప్రజల్లో కానీ కలిగిందో మనం క్లియర్గా అన్నీ మేమంతా సిద్ధం సభలోనే. అసలు యాక్చువల్గా ఉత్తరాంధ్రలో సిద్ధం సభే పునాది. భీమిలి నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి మేమంతా సిద్ధం కన్నా ముందు సిద్ధం సభలు పెట్టినప్పుడు ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేసినటువంటి దానికి అదే పునాది. ఆ తర్వాత అన్నిటి దగ్గర కూడా ఒక దాని మించి ఒకటి అనూహ్యమైనటువంటి స్పందన ఒక భాగం అయితే, మేమంతా సిద్ధం అనే కార్యక్రమం కూడా అట్లానే సాగింది. ప్రతి జిల్లాకు ఒక అనకాపల్లి జిల్లాలో అయితే మొన్న అనకాపల్లి నరసింగపల్లి దగ్గర పెట్టినటువంటి స్పందన చూశారు మీరు. వేలాది మంది, లక్షలాది మంది తరలి రావడం. ఈరోజు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ కాన్స్టిట్యున్సీ వైజ్గా కొన్ని నియోజకవర్గాలు ఎంచుకొని, అందులో మాది చోడవరం నియోజకవర్గం రేపు 29న వస్తున్నారు. ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి మా ప్రజలకి కాంక్ష నిజంగా నెరవేరబోతుంది. 29ని చూస్తారు. మేమంతా సిద్ధం సభలు ఎలా జరిగాయో దాన్ని మించి ఈ సభలో కూడా పర్టికులర్గా చోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వేలాది మంది ఆ రోజు కూడా హాజరవుతారు. అందుకనే ముఖ్యమంత్రి గారు ఏనాటి నుంచో రావాలనే ఉద్దేశం అన్నమాట. అది ఈ రోజుకి 29 సార్థకత అవుతుంది. దీనికి కారణం ఒకటి, జనరంజకమైనటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించడం ఒక ఎత్తు అయితే, నిజాయితీతో కూడుకున్నటువంటి అడ్మినిస్ట్రేషను ప్రతి ఒక్క ప్రభుత్వ ఫలాలన్నీ నేరుగా క్షేత్రస్థాయికి అందించినటువంటి భాగం రెండో ఎత్తు అయితే, మూడో సింహభాగం ఏంటంటే, అవునన్నా కాదన్నా ప్రజల్లో గుండెల్లో ఆయన గూడు కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఎంత ఇప్పుడు చీఫ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్ అనే వరవడి సీఎం టు సీఎం ఒక సామాన్యుడి దగ్గరికి, ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి నేరుగా ఆయన అకౌంట్లో పడే పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. ఈరోజు ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టి వాళ్ళ బాధలు, వాళ్ళ సాధ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ నష్టాలు అన్నీ అవగాహన చేసుకొని దానికి అనుగుణంగానే మేనిఫెస్టో రూపకల్పన చేసి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ రోజు ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి మనగాడు జగన్మోహన్ రెడ్డి. కానీ అదే ఈయన కోసం చెప్పుకోవడానికి కొట్టొచ్చినట్టు ఎన్నో సోదాహరణలు కనిపిస్తుంటాయి. కానీ అదే చంద్రబాబు విషయంలో కానీ మాకు ప్రతిపక్షంగా ఉన్నట్టు చంద్రబాబుది అంతా అయిపోయింది. ఆయన తాలూకు తీరు, ఆయన ఇది అన్నీ కూడా ప్రజలు చూసి విసిగి ఎక్కిపోయారు. ఎందుకంటే ఈయన మనగాడైతే ఆయన మోసగాడు ఎప్పుడు మోసమే. ఒకసారి ఒక దొంగతనానికి అలవాటు పడిపోయిన తర్వాత అది పోదు. ఎవనన్నా పుల్లలో పెట్టి వరకు పోదు. ఆయన మోసగాడు కాబట్టి ఈరోజు కేజీ బంగారం ఇచ్చి ప్రజలకు ఇస్తానని ముందుకు వస్తున్నాడు, బెంజికారులు ఇస్తానని ముందుకు వస్తున్నాడు. ఇది సూపర్ 6 అట ఇది ఇస్తున్నాడు. అవన్నీ కూడా ఫెయిల్ అయిపోయినటువంటి ప్రోగ్రాములు. మా దగ్గర నుంచి కాపీ కొట్టి పెడుతున్నటువంటి ప్రోగ్రాములు. అవన్నీ ఆయన మీద విశ్వాసం లేదు ప్రజలకి. అంచేత ఆయన ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక, ఒక ఎజెండా లేకుండానే ఏ జెండా అయినా అన్ని జెండాలు కల్పించుకొని ముందుకు వచ్చేసి ఈరోజు కూటమిగా ఏర్పడి తెలుగుదేశం కూటమి, జనసేన అంటాడు, బీజేపీ అంటాడు. అలా అవసరం అయితే కుటుంబాలు విడదీసి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ సపోర్ట్ తీసుకుంటుంటాడు. ఇలాంటి కార్యక్రమాలకు కుయుక్తులు ఇవన్నీ, ఈ శక్తులన్నీ తయారయ్యేటంటే జగన్మోహన్ రెడ్డి మీద బాణాలు సంధించబోతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో నిజాయితీ అనే ఒక వజ్రాయుధం ఆయన చేతిలో ఉంది. అది వజ్రాయుధం సంధించారంటే రేపు జరుగుతున్నటువంటి కురుక్షేత్ర ఎన్నికల సమరాంగణంలో వాళ్ళు భూస్థాపితం అవ్వడం ఖాయం. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి క్యాంపెయినర్స్ స్టార్ క్యాంపెయినర్స్ ఎవరంటే బడుగులు, బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు తాడిత పీడిత ప్రధానికులతో పాటు కార్మికులతో పాటు కర్షకులతో పాటు అన్ని వర్గాలు కూడా ఈయన వెన్నింటి ఉన్నాయి. ఈ అస్త్రాలన్నీ సంధించి తెలుగుదేశం తాలూకు వస్త్రాలు తీయడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళందరూ. అంచేత జగన్మోహన్ రెడ్డి గారి అఖండ విజయం సాధించబోతున్నాం. అలాగే చోడవరం నియోజకవర్గం కూడా అఖండమైనటువంటి మెజార్టీ సాధించబోతున్నాం అనడంలో ఎటువంటి సందేహం లేదు.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక కోసం చోడవరం నియోజకవర్గ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన కొనసాగిస్తున్నారు కాబట్టి సిద్ధం బస్ యాత్రకు కానీ లేదంటే చోడవరంలో జరగబోయే బహిరంగ సభకు కానీ పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా తరలివస్తారని ఎమ్మెల్యే ధర్మశ్రీ చెప్తున్నారు. ఎన్ని కూటములు కట్టినా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఎవరు ఆపలేరంటున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, చోడవరం నుంచి.